కార్యాచరణ పైన కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ కాబోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపైన ఆయన ఈరోజు పార్టీ నాయకులకి కార్యకర్తలకి దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతోంది. మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటి కైవసం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంతమందిని బరిలోకి దింపాలనే అంశంపైన చర్చించబోతున్నారు. ఆ తర్వాత ఎవరిని దించితే బాగుంటుంది బరిలో అనే విషయంలో కూడా ఆయన ఈరోజు పార్టీ నాయకుల నుంచి సలహాలు సూచనలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా బీసీ నినాదంతో అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నాయి కాబట్టి బీసీ అభ్యర్థి అయితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. మరి నేపథ్యంలో ఎవరిని వరిస్తుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక దాంతో పాటుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపైన కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏప్రిల్ 27న హైదరాబాద్ లేదా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం కనబడుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే రోజున ఒక పెద్ద కార్యక్రమానికి పిలుపుపోతున్నారు ఆయన. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి కేసీఆర్ మరోసారి పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఈరోజు ముఖ్య నాయకులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎంపీలతో కూడా ఆయన రోజు భేటీ కాబోతున్నారు. ఈ భేటీ గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా ఒక ప్రత్యేక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని చాలా అంశాలు మాట్లాడుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంతలోనే మరొక భేటీని ఎలా చూడాలి? ఈరోజు ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? అంటే పార్టీ సిల్వర్ జూబ్లీ సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి. తర్వాత ఏప్రిల్ కి సంబంధించినటువంటి నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటువంటిది కేసీఆర్ ప్లాన్. గతంలో ఫిబ్రవరి చివరాఖరులో అంటే లాస్ట్ మంత్ చివరి వారంలో భారీ బహిరంగ సభ పెట్టాలనేటువంటి ఆలోచన చేశారు. దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా. తర్వాత ఏప్రిల్లో పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అసలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నారు కేసీఆర్. ఇప్పటికే ఫామ్ హౌస్ లో అడపాదడపా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలక నాయకులతో పలుసార్లు భేటీ అయ్యారు, సమాచారం తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు మళ్ళీ ఒకసారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో ఆయన భవిష్యత్ కార్యాచరణ పైన దృష్టి పెడతా ఉన్నారు. సో త్వరలోనే కేసీఆర్ రానున్నట్టుగా తెలుస్తా ఉంది. క్షేత్రస్థాయిలోకి భారీ బహిరంగ సభ ద్వారా ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 1 year 4 months తర్వాత అంటే 14 నెలల తర్వాత ఆయన క్షేత్రస్థాయిలోకి వస్తున్నట్టుగా పార్టీ సంకేతాలు ఇస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ రానున్నారు అనేటువంటిది ఏప్రిల్ నెలలో భారీ బహిరంగ సభ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపైనే పోరాటం చేయడానికి గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల స్థానాల్లో మిగతా అభ్యర్థులను ఖరారు చేయడము, తర్వాత ప్రత్యామ్నాయంగా పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సో దాని గురించి కేసీఆర్ ఈరోజు వారితో సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉంది. రైట్ మధు, అంటే ఇక్కడ ప్లీనరీ ఏర్పాటు కంటే ముందే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ చేసుకునేటువంటి కంటే ముందే పార్టీలో కొంత పెను మార్పులు ఉండే అవకాశం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను పెంచబోతున్నాను, ఆ తర్వాత ప్రక్షాళన చేస్తాను, మహిళా లీడర్ని ఎన్నుకుంటాం, ఇలా రకరకాలుగా మాట్లాడుకొచ్చారు. ఎంతవరకు వచ్చిందనుకోవాలి? అంటే పార్టీ బలోపేతం పైన కూడా దృష్టి పెడతా ఉన్నారు సిల్వర్ జూబ్లీ. ఎందుకంటే అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. దాదాపుగా ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంటుంది. కేసీఆర్ అధ్యక్షుడిగా ఉంటారు. కాకపోతే పార్టీలో సమూల మార్పుల కోసం కూడా ఆలోచిస్తా ఉంది. బీసీ నినాదం తెలంగాణ రాష్ట్రంలో చాలా బలంగా వినిపిస్తా ఉంది. అంశానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ లో బీసీలకు అవకాశం ఇవ్వాలి, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఫ్యూచర్ లో బీసీ నినాదాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అధికారం పైన దృష్టి పెట్టారు, పరిపాలన పైన దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి పార్టీని పటిష్టం చేయాలని ఆలోచన చేస్తున్నారు. మహిళా వింగ్, స్టూడెంట్ వింగ్ కానీ తర్వాత ఇలా అన్ని విభాగాలను పటిష్టం చేస్తూ ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసమే ప్రెజర్ చేయాలనేటువంటిది ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ మధు, సో ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు తదితర నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ప్లీనరీకి సంబంధించి అంటే 25 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం జరిగి బీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డేకి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు. ఏకంగా రంగంలోకి కేసీఆర్ దిగబోతున్నారట ప్రత్యక్షంగా. ఆయన ఈ సభ ద్వారా మళ్ళీ 7 ఏళ్లకి పైగా ఆయన సైలెంట్ మూడ్లో ఉన్నారు కాబట్టి హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక బయటకు వస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో చాలా బిగ్గెస్ట్ ఒక సభకి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపుగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి కూడా
21 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్సీ అవుతారు. దాంట్లో ఆల్రెడీ క్లియర్గా 28 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. విప్పు కనుక జారీ చేస్తే 38 మంది తమ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానంతో పాటుగా మరో అవసరమైతే ఇంకొక 2 కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఎంతమందిని బరిలో నిలిపాలి, ఆయా సామాజిక వర్గాల కూర్పు విషయంలో ఈరోజు పార్టీ నేతల నుంచి సలహా సూచనలు తీసుకునే అవకాశం ఉంది. సో డైరెక్ట్గా కేసీఆర్ రంగంలోకి వస్తే రాజకీయంగా పొలిటికల్ సినారియో కొంత చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా కేసీఆర్ ఇకనైనా బహిరంగంగా ఆయన బయటకు వస్తారా? అంటే ప్రజల్లోకి మళ్ళీ తిరిగి వస్తారా? ఆయన ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తారా? ఏం జరగబోతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో భేటీ కాబోతున్నారు. కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణ పైన కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ కాబోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపైన ఆయన ఈరోజు పార్టీ నాయకులకి, కార్యకర్తలకి దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతోంది. మరోవైపు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటి కైవసం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంతమందిని బరిలోకి దింపాలనే అంశంపైన చర్చించబోతున్నారు. ఆ తర్వాత ఎవరిని దించితే బాగుంటుంది బరిలో అనే విషయంలో కూడా ఆయన ఈరోజు పార్టీ నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా బీసీ నినాదంతో అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నాయి కాబట్టి బీసీ అభ్యర్థి అయితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఎవరిని వరిస్తుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక దాంతో పాటుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపైన కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏప్రిల్ 27న హైదరాబాద్ లేదా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం కనబడుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే రోజున ఒక పెద్ద కార్యక్రమానికి పిలుపుపోతున్నారు ఆయన. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి కేసీఆర్ మరోసారి పార్టీ నాయకులతో, కార్యకర్తలతో, ఈరోజు ముఖ్య నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలతో కూడా ఆయన రోజు భేటీ కాబోతున్నారు. ఈ భేటీ గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా ఒక ప్రత్యేక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని చాలా అంశాలు మాట్లాడుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంతలోనే మరొక భేటీని ఎలా చూడాలి? ఈరోజు ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? అంటే పార్టీ సిల్వర్ జూబ్లీ సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి. తర్వాత ఏప్రిల్ కి సంబంధించినటువంటి నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటువంటిది కేసీఆర్ ప్లాన్. గతంలో ఫిబ్రవరి చివరాఖరులో, అంటే లాస్ట్ మంత్ చివరి వారంలో భారీ బహిరంగ సభ పెట్టాలనేటువంటి ఆలోచన చేశారు. దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా. తర్వాత ఏప్రిల్లో పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అసలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నారు కేసీఆర్. ఇప్పటికే ఫామ్ హౌస్ లో అడపాదడప కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలక నాయకులతో పలుసార్లు భేటీ